హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇన్ టు మై వరల్డ్. ఈరోజు మన వీడియోలో మనం చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాం. అందుకే వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది మోస్ట్లీ అందరికీ ఫ్రెషర్స్ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నా. అందుకే చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి నేను వీడియో చేస్తున్నాను అనమాట. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే ఐటీ జాబ్స్కి కావాల్సిన స్కిల్స్ ఏంటి, ఇప్పుడు బూమింగ్లో ఉన్న అంటే ఇప్పుడు మంచిగా ఉన్న ఐటీ జాబ్స్ ఏంటి, ఆ జాబ్స్ చేయడానికి ఏం స్కిల్స్ కావాలి, అండ్ ఆల్సో నాన్ కోడింగ్ ఐటీ జాబ్స్. ఇది అందరికీ ఫేవరెట్ కదా. కోడింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది? నాకు కూడా ఇష్టం లేదు. నేను చదివింది సిఎస్సి అయినా సరే కోడింగ్ వైపు నేను అస్సలు వెళ్ళలేదు. అందుకే ఇప్పుడు నేను ఎస్ఏపి పిఎల్ఎంలో చేస్తున్నాను. ఎస్ఏపి వేరు, ఎస్ఏపి పిఎల్ఎం వేరు. ఎస్ఏపిలో మనకి టెక్నో ఉంటుంది, ఫంక్షనల్ ఉంటుంది. సో నేను టెక్నికల్ సైడ్ వెళ్ళకుండా కోడింగ్ సైడ్ వెళ్ళకుండా ఫంక్షనల్ సైడ్ చేస్తున్నాను అనమాట. సో అదనమాట. సో కమింగ్ బ్యాక్ టు ది యాక్చువల్ టాపిక్, ఈరోజు మనం వీడియోలో చూడబోయేది అయితే ఇదనమాట, ఐటీ రిలేటెడ్ జాబ్స్ అండ్ నాన్ కోడింగ్ ఐటీ రిలేటెడ్ జాబ్స్. సో వీడియోని స్కిప్ చేయకుండా అండ్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు ఫస్ట్ నా ఫేవరెట్ టాపిక్ నాన్ కోడింగ్ ఐటీ జాబ్స్ చూద్దాం. అసలు ఏమేమి ఉన్నాయి, దానికి బయట ఎంత గ్రోత్ ఉంది అనేది. అందులో మనకి ఫస్ట్ వచ్చేది ఏంటంటే యూఐ యూఎక్స్ డిజైనర్. ఈ యూఐ యూఎక్స్ డిజైనింగ్ అనేది ఇప్పుడు టాప్లో ఉందన్నమాట నాన్ కోడింగ్ ఐటీ జాబ్స్లో. ఏం లేదు, దీనికి మీరు చేయాల్సిందల్లా యూఐ యూఎక్స్ డిజైనింగ్ మీద కోర్స్ తీసుకోండి. మహా అయితే ఒక 5 months 6 months ఉంటుంది కోర్స్. నాకు తెలిసి ఆన్లైన్ ఆఫ్లైన్ నాకు తెలిసి ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాయి లేదు నాకు తెలియదు, కానీ ఆన్లైన్ తీసుకోండి యూఐ యూఎక్స్ డిజైనింగ్ మీద. ఇది ఇప్పుడు ఎందుకంత బూమింగ్లో ఉందంటే, ఇప్పుడు అవ్వనివ్వండి లేదంటే ఫ్యూచర్లో కూడా ఇది చాలా అంటే చాలా బూమింగ్లో ఉండబోతుంది. ఎందుకంటే ఈ యూఐ డిజైనింగ్ వాళ్ళు ఏం చేస్తారనంటే, బ్రీఫ్గా చెప్పాలనంటే ఇప్పుడు మనం వెబ్ పేజెస్ ఉంటాయి కదా, అది మనకి ఫ్రంట్ కనిపించేదంతా కూడా ఈ యూఐ డిజైనింగ్ వాళ్ళే డిజైన్ చేస్తారనమాట. అండ్ ఆల్సో వెబ్ పేజెసే కాదు, ఈ కామర్స్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, ఆ వెబ్సైట్స్లో కూడా ఇప్పుడు మనం ఏదన్నా ప్రోడక్ట్ సెలెక్ట్ చేసి దాన్ని స్క్రోల్ చేసి, లేదంటే ఆ ప్రోడక్ట్కి మనకు కావాల్సిన డిఫరెంట్ కలర్స్ చూడాలనుకుంటే అది స్క్రోల్ చేసి సెలెక్ట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా ఈ యూఐ యూఎక్స్ డిజైనింగ్ వాళ్ళు డిజైన్ చేస్తారు. దీంతో పాటు వాళ్ళు ఏం చేస్తారంటే ఎండ్ యూజర్స్ నుంచి అంటే కస్టమర్స్ నుంచి దేనికన్నా ఫీడ్బ్యాక్ తీసుకొని ఈ ప్రోడక్ట్ మీకు ఎలా ఉంటే మీరు దీన్ని పిక్ చేస్తారు అనే లాంటి కమెంట్స్ ఏమైనా తీసుకొని దాన్ని వాళ్ళు డిజైన్ చేయడానికి కూడా ట్రై చేస్తారనమాట. ఇది బ్రీఫ్గా యూఐ యూఎక్స్ డిజైనింగ్ వాళ్ళు చేసే వర్క్. సో ఇది ఇప్పుడే కాదు, ఫ్యూచర్లో కూడా చాలా బూమింగ్లో ఉంది. సో మీరు ఏమైనా కోర్స్ తీసుకోవాలి నాన్ కోడింగ్లో అని అనుకుంటే ఇది ఫస్ట్ ప్రిఫరబుల్ జాబ్ అనమాట. ఇప్పుడు మన నెక్స్ట్ జాబ్ ఆర్ రోల్ ఏంటనంటే డేటా అనలిస్ట్ అనమాట. ఈ డేటా అనలిస్ట్ రోల్కి కావాల్సిన స్కిల్స్ ఏంటంటే ఎస్క్యూఎల్, స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. ఇది పెద్ద కోడింగ్ ఏమి ఉండదు, జస్ట్ మీరు ఒకసారి నేర్చుకోవడానికి ట్రై చేయండి. కోడింగ్తో సంబంధం లేకుండా ఈజీగానే వచ్చేస్తుంది. సో మీకు ఎస్క్యూఎల్ మీద గట్టిగా గ్రిప్ ఉంటే ఈ డేటా అనలిస్ట్ జాబ్ మీకు ఈజీగా వచ్చేస్తుంది. మీరు కావాలంటే ఎస్క్యూఎల్ ఏమన్నా కోర్స్ నేర్చుకోనండి, సో దట్ మీరు డేటా అనలిస్ట్ రోల్ని చూస్ చేసుకోవచ్చు. ఈ డేటా అనలిస్ట్ రోల్ పాస్ట్లో బాగుంది, ఇప్పుడు బాగుంది, ఫ్యూచర్లో కూడా బాగుంటుంది అనమాట. ఇది ఎవర్ గ్రీన్ లా అనమాట. సో సెకండ్ నాన్ కోడింగ్ ఐటీ జాబ్స్లో ఇదనమాట డేటా అనలిస్ట్. ఇప్పుడు నెక్స్ట్ జాబ్ ఏంటంటే సేల్స్ అండ్ మార్కెటింగ్లో అనమాట. సేల్స్ అండ్ మార్కెటింగ్ ప్రతి కంపెనీలో కూడా ఒక రోల్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అనుకోండి, పక్కాగా వాళ్ళ ప్రోడక్ట్ని సేల్ చేసుకోవాలి అండ్ ఆల్సో మార్కెటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు సేల్స్ అండ్ మార్కెటింగ్ రెండు డిఫరెంట్. సేల్ అంటే వాళ్ళ ప్రోడక్ట్ని వాళ్ళు సేల్ చేసుకోవాలి. ఎలా సేల్ చేసుకోవాలి? మార్కెటింగ్ యూజ్ చేసి. మార్కెటింగ్ అంటే ఇప్పుడు ఈజీ వర్డ్స్ ఎలా చెప్పాలి, అడ్వర్టైజ్మెంట్. ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ని మనం కస్టమర్కి సేల్ చేయాలంటే దానికి అడ్వర్టైజ్మెంట్ అనేది కావాలి కదా, లేదంటే ఎలా తెలుస్తుంది? అడ్వర్టైజ్మెంట్ అంటే ఈదర్ పాంప్లెట్స్ యూజ్ చేసి కానీ, లేదంటే వేరే వేరే ఆప్షన్స్ యూజ్ చేసి కానీ ఇలా వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటారు కదా. సో ప్రతి కంపెనీకి కూడా ఈ సేల్స్ అండ్ మార్కెటింగ్ దానిలో జాబ్ ఓపెనింగ్స్ అనేవి ఉంటాయి. మీకు సేల్స్ ఇంట్రెస్టెడ్ అయ్యి ఉండుంటే ఈ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోండి మీరు. నెక్స్ట్ జాబ్ ఏంటంటే హెచ్ఆర్, హ్యూమన్ రిసోర్స్. మీకు కానీ హెచ్ఆర్లో ఏమన్నా కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నా సరే వెళ్ళిపోండి హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి. ఎందుకంటే ఒకవేళ అందులో కూడా
ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళిపోమని కాదు, దానిలో కూడా మీకు స్కిల్స్ ఉండాలి. ఏంటి ఆ స్కిల్స్? గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, మేనేజింగ్ స్కిల్స్, అండ్ ఆల్సో టీమ్ లీడర్ క్వాలిటీస్ ఉంటాయి చూడండి, అలాంటి క్వాలిటీస్ ఉంటే మీరు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ నేను ఇంకొకటి కూడా చెప్తున్నా, ప్యాకేజ్ విషయానికి వస్తే డెవలపర్స్కి వచ్చేంత ఆబ్వియస్గా హెచ్ఆర్స్కి రాదు. కానీ ఇంకా నాన్ కోడింగ్లో కావాలి అండ్ ఆల్సో నాకు ఈ స్కిల్స్ ఉన్నాయి, మంచి కమ్యూనికేషన్ ఉంది అనుకుంటే మాత్రం మీరు హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోండి. ఇప్పుడు ఫ్రెషర్స్ కూడా కంపెనీస్ హైరింగ్ చేస్తున్నారు హెచ్ఆర్స్కి కూడా. సో మీకు ఆ స్కిల్స్ ఉంటే మీరు హెచ్ఆర్ జాబ్ని ఆప్ట్ చేసుకోండి. అండ్ మన లాస్ట్ది ఏంటనంటే క్యూఏ టెస్టింగ్, క్వాలిటీ అనలిస్ట్ టెస్టింగ్. దీనికి మనకు కావాల్సింది ఏంటంటే కోడింగ్తో అసలు సంబంధం లేదు, మాన్యువల్ టెస్టింగ్ నేర్చుకుంటే చాలు ఫ్రెషర్గా. సో మీరు బయట ఏమన్నా కోర్స్ ఏమన్నా నేర్చుకోండి, అంటే టెస్టింగ్ సైడ్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాన్యువల్ టెస్టింగ్ నేర్చుకోండి, ఫ్రెషర్గా సరిపోతుంది. కానీ ఆటోమేషన్ టెస్టింగ్లో కూడా కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంచుకొని మీరు ఇంటర్వ్యూస్కి అది ప్రిపేర్ అయినప్పుడు ఆటోమేషన్ టెస్టింగ్లో కూడా చిన్న నాలెడ్జ్ ఉంచుకుని అయితే ప్రిపేర్ అయితే వెళ్ళండి. బట్ ఫ్రెషర్కి అయితే టెస్టింగ్లో ఇంట్రెస్ట్ ఉంటే ఇది బెస్ట్ అనమాట, క్యూఏ టెస్టింగ్. సో ఇవన్నమాట ఈరోజు మనం నేర్చుకున్న సో ఇవన్నమాట ఈరోజు మనకు తెలిసిన కొన్ని నాన్ కోడింగ్ ఐటీ జాబ్స్, అందులో హై పేయింగ్ ఐటీ జాబ్స్ అనమాట ఇవి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిజైనింగ్ సైడ్ అయితే మీకు యూఐయూఎక్స్ డిజైనింగ్ ఉంది, టెస్టింగ్ సైడ్ అయితే క్యూఐ టెస్టింగ్ ఉంది, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వెళ్ళాలంటే హ్యూమన్ రిసోర్స్ ఉంది. సో ఇలా మీకు చూస్ చేసుకొని దానికి సరిపడే స్కిల్ నేర్చుకొని మీరైతే ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఇట్ విల్ బి వెరీ గుడ్. నేను చెప్తున్నా కదా మీ ఫ్యూచర్ అనేది. సో ఇవన్నమాట నాన్ కోడింగ్ ఐటీ జాబ్. ఇప్పుడు మనం అస్సలు లేట్ చేయకుండా ఐటీ జాబ్స్లోకి వెళ్ళిపోదాం. ఐటీ జాబ్స్లో ఫస్ట్ ఎక్కువగా వినిపించేది ఏంటంటే ఫుల్ స్టాక్ సాఫ్ట్వేర్ డెవలపర్. ఇంతకు ముందు ఇదర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ లేదంటే బ్యాక్ ఎండ్ డెవలపర్ ఇలా హైర్ చేసుకున్నారు అనమాట. ఇప్పుడు ఆ రెండు వచ్చిన పర్సన్స్ని హైర్ చేసుకుంటున్నారు, అదే ఫుల్ స్టాక్ సాఫ్ట్వేర్ డెవలపర్ అనమాట. ఇందులో ఏంటంటే మనం నేర్చుకోవాల్సిన స్కిల్స్, ఫ్రంట్ ఎండ్లోకి వెళ్తే HTML CSS నేర్చుకోండి, బ్యాక్ ఎండ్లో అయితే జావా స్క్రిప్ట్ మెయిన్గా అండ్ Node.js, Express.js ఇవి నేర్చుకోండి. ఇవన్నీ కలిపి నేర్చుకుంటే అప్పుడు ఫుల్ స్టాక్ సాఫ్ట్వేర్ డెవలపర్ రోల్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి కూడా ఫ్రెషర్స్కి ప్యాకేజ్ స్టార్టింగే 6 LPA 7 LPA నుంచి ఉంది. సో మీకు ఇలా డెవలపింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ స్కిల్స్ అయితే మీరు నేర్చుకోండి, ఈ టూల్స్ మాత్రం. నెక్స్ట్ జాబ్ వచ్చేసి AWS డెవలపర్ అనమాట. AWS అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఈ క్లౌడ్ ప్లాట్ఫామ్ మీద చాలా వెబ్ సర్వీసెస్ డెవలప్ అవుతున్నాయి కూడా ఇప్పటికీ. సో ఇది వన్ ఆఫ్ ద బిగ్ కూడా కాదు, హ్యూజ్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అనమాట AWS అనేది. ఎక్కువ మంది కస్టమర్స్ ఈ క్లౌడ్ ప్లాట్ఫామ్ని ఆప్ట్ చేసుకుంటున్నారు అనమాట. సో దీని మార్కెటింగ్ కూడా చాలా హ్యూజ్లో ఉంటుంది, AWS మార్కెటింగ్. అందుకే AWS డెవలపర్ కూడా చాలా డిమాండ్ ఉంటుంది. సో మీకు ఇలా క్లౌడ్ ప్లాట్ఫామ్ సైడ్, డేటా సైడ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే పక్కా AWS నేర్చుకొని AWS డెవలపర్ అయితే అయిపోండి. సో ఇప్పుడు నెక్స్ట్ జాబ్ ఏంటంటే డెవాప్స్ ఇంజనీర్ అనమాట. డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్ కలిపితే డెవాప్స్ ఇంజనీర్ అంటారు. ఇప్పుడు ఇది చాలా బూమింగ్లో ఉంది, మీకు కూడా ఆల్రెడీ తెలిసే ఉంటుంది. బట్ ఇది ఫ్రెషర్స్ కన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు. మీకు కనుక క్లౌడ్ గురించి, క్లౌడ్ ప్లాట్ఫామ్లో ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉంటుంటే ఈ డెవాప్స్ ఇంజనీర్ రోల్కి వెళ్ళొచ్చు. అండ్ ఆల్సో ఫ్రెషర్స్ ఎలాంటి టూల్స్ నేర్చుకోవాలంటే షెఫ్, పపెట్, సాస్, ఈ టూల్స్ మీరు నేర్చుకొని డెవాప్స్ ఇంజనీరింగ్ సైడ్ అయితే మీరు వెళ్ళొచ్చు. అండ్ ఆల్సో దీని ప్యాకేజ్ స్టార్టింగ్ ఇండియాలో అయితే 7 LPA నుంచి స్టార్ట్ అవుతుంది. డెవాప్స్ ఇంజనీర్ 7 or 8 అనుకుంటా, యావరేజ్గా 7-8 LPA నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీకు ఇట్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఖచ్చితంగా డెవాప్స్ ఇంజనీరింగ్ చూస్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే బ్లాక్ చైన్ డెవలపర్. ఈ బ్లాక్ చైన్ డెవలపర్ అనేది ఎప్పటి నుంచో మంచి పొజిషన్లో ఉంది. అసలు బ్లాక్ చైన్ డెవలపర్స్ ఏం చేస్తారంటే, ఇప్పుడు కంపెనీస్ ఉన్నాయి కదా, అన్ని కంపెనీస్లో మ్యాక్స్ డేటా ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి అండ్ ఆల్సో డిజిటల్ ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి కదా. సో ఈ ట్రాన్స్ఫర్స్కి మనం సెక్యూరిటీ బిల్డ్ చేయాలన్నమాట. సో దీనికి కావాల్సిన స్కిల్స్ ఏంటంటే C++, జావా, పైథాన్, మొత్తం కోడింగే, అండ్ క్రిప్టోగ్రఫీ మెయిన్గా. ఇప్పుడు మన లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే మిషన్ లెర్నింగ్ ఇంజనీర్. ఇప్పుడు నేను లాస్ట్ చెప్పానని అస్సలు తక్కువ అంచనా వేయకండి దీన్ని. ఇది అసలు ఎంత బూమింగ్లో ఉంటుందంటే, ఎందుకంటే ఇప్పుడు అంత మనకి AI సిస్టమే వచ్చేసింది. సో ఇప్పుడు ఆ AIs వర్క్ అవ్వాలంటే దానికి మిషన్ లెర్నింగ్ ఆల్గారిథమ్స్ కావాలన్నమాట. అంటే ఇప్పుడు మనం సిస్టమ్ని రెడీ చేస్తున్నాం, ఎలా మనం దాన్ని ఏమన్నా అడిగితే అది మనకి రెస్పాండ్ అయ్యాలా. సో అలా రెస్పాండ్ అవ్వాలంటే మనకి పక్కా మిషన్ లెర్నింగ్ ఆల్గారిథమ్స్ అనేవి కావాలి. సో మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ అనేవాడు కావాలన్నమాట. సో ఇది ఎప్పటికన్నా
ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ బూమింగ్లో ఉండబోతుంది అనమాట. సో దీనికి మనకు కావాల్సిన స్కిల్స్ ఏంటంటే డేటా మోడలింగ్, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ నేర్చుకోవాలి, అండ్ ఆల్సో C++, పైథాన్. ఈ స్కిల్స్ మీరు నేర్చుకొని ఎంత మంచిగా నేర్చుకుంటే మీ కెరియర్ అంత మంచిగా ఉండబోతుంది అనమాట. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ రోల్ ఏంటి మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ అనేది. సో నేను ఇందాక చెప్పిన స్కిల్స్ నేర్చుకుంటే పక్కా చెప్తున్నాను కదా, మీ ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది. సో ఇవన్నమాట మనం ఈరోజు తెలుసుకున్న కొన్ని నాన్ కోడింగ్ ఐటీ జాబ్స్ అండ్ ఆల్సో బూమింగ్లో ఉన్న ఐటీ జాబ్స్. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అందరికీ కాకపోయినా కొంతమందికైనా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను నేను. సో మీకు ఒకవేళ యూస్ఫుల్ అనిపిస్తే నాకు కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. బాయ్.